ఫోటోగ్రాఫర్స్ కొంచెం వెనక్కి మీరు జరిగితే నీ ఫ్లాష్ కొద్దిగా డౌన్ చేయి బ్రదర్. డైరెక్టర్ సుధీర్ గారు ప్లీజ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. చేయడానికి గల ముఖ్య కారకుడు డైరెక్టర్ సార్ లుక్ హియర్ రెడీ స్మైల్ సార్. ఇక్కడ మేడం. థాంక్యూ. థ్యాంక్ యూ అండి. నాది చాలా లక్కీ హ్యాండ్ అని చెప్తారు ఈరోజు. ఒక మంచి ఫోటో ఫ్రేమ్ ఇస్తున్నారు. సో మ్యాచింగ్ అయింది. ఓకే, గట్టిగా చప్పట్లు ఒకసారి. ఇంకా బ్యూటిఫుల్ అని వావ్. సో ఈ యాడ్ లో అత్యద్భుతంగా నటించారు శిరీష గారు. చాలా ఒకసారి గట్టిగా చప్పట్లు రాగిణి గారికి. చాలా అద్భుతంగా యాడ్ లో నటించారు. వాతలు కూడా బాగా పెట్టారు. అండ్ అలాగే మొమెంటో ప్రెజెంట్ చేయవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఉన్నారనమాట. నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ మీరే, మా ఆరోహి. మీ దీవెన కావాలి. ఒకసారి అమ్మగారికి ఓఎస్ తోటి గట్టిగా వాళ్ళని కూడా ఆయన గొంతుతో ఇంట్లో కూడా తను అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష మల్లాడి. నేను ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ ఎండి. నేను స్టార్టింగ్ ఒక చిన్న ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను. సింగిల్ నీడిల్ బ్రదర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను. సో తర్వాత అది ట్రైనింగ్ కానీ సర్వీసింగ్ కానీ డిజైన్స్ కానీ నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. సో అప్పుడు మా హస్బెండ్ అన్నారు, ఎందుకు నువ్వు ఎక్కడ మిస్ అవుతున్నావో అవి ఐడెంటిఫై చేసి నువ్వే ఎందుకు ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయకూడదు అన్నారు. అట్లా నేను ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేసి తర్వాత సేల్స్ సర్వీస్ 1 by 1 యాడ్ చేసుకుంటూ వచ్చానండి. ఇప్పటి వరకు 2000+ మహిళలకి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆల్ ఓవర్ ఇండియా నేను మిషన్స్ సేల్స్ చేశాను. అలాగే ఆస్ట్రేలియా కూడా నేను ఒక మిషన్ ఎక్స్పోర్ట్ చేశాను. నేను చైనా నుంచి ఒక 2 బ్రాండ్స్ ఓన్గా ఇంపోర్ట్ చేస్తాను. అలాగే ఆథరైజ్డ్ డీలర్, డిస్ట్రిబ్యూటర్, ఇంపోర్టర్ నేను. అండ్ ఈ యాడ్ జస్ట్ సోషల్ మీడియా వరకు అని నేను అనుకున్నా. సో జనరల్గా యాడ్స్ అంటే మనం ఏమనుకుంటాం, చాలా బడ్జెట్ అవుతుంది, లక్షల్లో కోట్లలో అవుతుంది అని డ్రాప్ అవుతాం, చేయించాలని అనుకుంటాం, కాకపోతే ఎఫర్ట్ పెట్టలేం. సో ఓన్లీ టీవీ యాడ్ కాకుండా కస్టమర్కి కూడా ఈజీగా మన ప్రోడక్ట్ వెళ్ళాలి అనుకుంటే మీరు ధీరజ్ డ్రీమ్ ప్రొడక్ట్స్ సుధీర్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా మంచిగా చాలా తక్కువ టైంలో మనకి కావాల్సిన విధంగా యాడ్ రెడీ చేశారు. మీకు ఎంబ్రాయిడరీ మిషన్స్ సేల్స్ సర్వీస్ ట్రైనింగ్ అవైలబుల్ ఉంటుంది. మీకు ఎంబ్రాయిడరీ మిషన్స్ కావాలన్నా, ఎంబ్రాయిడరీ మిషనరీ ట్రైనింగ్ కావాలన్నా, డిజైన్స్ కావాలన్నా, మెటీరియల్స్ కావాలన్నా మీరు ఆరోహి సూయింగ్ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు, మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మాకు వెబ్సైట్ ఉంది www.arohisewing.com. అలాగే ఆండ్రాయిడ్ యాప్ ఆరోహి డిజైన్స్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా డిజైన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధీర్, నా స్క్రీన్ నేమ్ ధీరజ్. సో నేను యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అండి, ఆంధ్ర డీజీపీ ఆఫీస్లో ఆఫీస్ సూపరింటెండెంట్. అయితే గత 3.5 సంవత్సరాల నుంచి లాంగ్ లీవ్ పెట్టేశాను, శాలరీ లేకుండా, లాస్ ఆఫ్ పే కింద. అంటే నాకు ఆర్టిస్ట్గా చిన్నప్పటి నుంచి ప్యాషన్ అండి. సో నా స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ కూడా నేను చాలా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాడిని. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నటుడిగా ఎదగాలని చెప్పేసి టీవీ సీరియల్స్లో ట్రై చేసి చాలా సీరియల్స్ చేశాను. నిన్న రిలీజ్ అయిన హిడింబా సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. సో ఈ జర్నీలో అవుతుండగా నాకు యమునా కిషోర్ గారు, మా గురువు గారు అండి, డ్రీమ్ మర్చెంట్స్ ప్రొడక్షన్ హౌస్ ప్రొపరేటర్ ఆయన. సో ఆయన చేసే యాడ్స్లో నాకు ఆర్టిస్ట్గా ఒక అవకాశం ఇచ్చారు. నేను చేసిన ఫస్ట్ యాడ్ ఆర్టిస్ట్గా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు యాడ్లో యాక్ట్ చేశాను. తర్వాత శాస్త్రి బాంబులో చేశాను, అలాగే స్వర్గసీమ, తర్వాత కాన్సీ దగ్గుమందు యాడ్, తర్వాత రీసెంట్గా మహేష్ బాబు గారితో టెక్నో పెయింట్స్ యాడ్లో కూడా నాకు అవకాశం ఇచ్చారు ఆర్టిస్ట్గా. ఈ క్రమంలో నాకు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ అనే యాడ్లో రమకృష్ణ మ్యామ్తో కలిసి యాక్ట్ చేసే ఒక అవకాశం యమునా కిషోర్ గారు నాకు ఇవ్వడం జరిగింది. సో ఆ యాడ్లో యాక్ట్ చేయడం వల్ల నాకు శిరీష గారు పరిచయం అయ్యారు, అండ్ తపన్ కపాడియా గారు, హెచ్ఎస్డబ్ల్యూ ఓనర్ సూరత్. సో ఆ యాడ్ రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత తపన్ కపాడియా గారు నాకు కాల్ చేసి, మా కస్టమర్స్ ఆల్ ఓవర్ ఇండియా చాలామంది ఉన్నారు, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్లో కూడా దగ్గర ఒక 200 మంది కస్టమర్స్ ఉన్నారు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్స్ కొనుక్కున్న వాళ్ళు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూస్ చేయాలి అని చెప్పేసి నన్ను అడిగారు. సో ఆ క్రమంలో యమునా కిషోర్ గారిని అడగటం, ఆయన చేయండి, ఇది కూడా ఆర్ట్ ఫామ్లో ఒక ఇదే కదా అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి, మీరు ఒక పని చేయండి, మీరు ఇన్ని యాడ్స్లో నా సంస్థలో యాక్ట్ చేశారు ఆర్టిస్ట్గా, సో మీకు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం డైరెక్షన్ ఇవన్నీ కూడా దాని మీద మక్కువ ఉంది కాబట్టి మీరు సొంతంగా ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ అని ఒకటి పెట్టండి అని నన్ను యమునా కిషోర్ గారు ప్రోత్సహించి నాతో ఈ కంపెనీ పెట్టించారు. సో ఈ కంపెనీ పెట్టిన తర్వాత ఈరోజు ఇప్పుడు మీరు చూశారు కదా 2 యాడ్స్ కూడా 10 యాడ్లు కంప్లీట్ చేశాను మొత్తం ఇప్పటివరకు. నేను ఈ 10లో 4-5 ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్కే చేయడం జరిగింది ఎంబ్రాయిడరీ మిషన్స్ సంబంధించి. సో లాస్ట్ టైం నేను చేసిన వావ్ ఎంబ్రాయిడరీ మిషన్ యాడ్ కూడా దగ్గర 100 మిషన్లు అమ్మారు శిరీష గారు, చెప్పొచ్చమ్మా. సో డీలర్కి చాలా ప్రాఫిట్ కూడా వచ్చింది. సో వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను ఇప్పుడు. అండ్ రీసెంట్గా ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్ గురించి యాడ్ చేయాలని చెప్పి శిరీష గారు అడిగారు. శిరీష గారి గురించి చెప్పాలంటే నేను చూసిన ఇంత నా జర్నీలో షీఈ్ వెరీ డైనమిక్ ఉమెన్ అండి. సో అసలు నేను రాసిన ఆ సాధారణ మహిళగా ఎందుకు ఉండిపోవాలి, అసాధారణ మహిళ ఎదగండి అనే కోట్ ఇన్స్పిరేషన్ నేను తీసుకుంది శిరీష గారి నుంచే. సో నాకు ఇంత అవకాశం ఇచ్చిన శిరీష గారికి మీ అందరి సమక్షంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మీ బిజినెస్ గ్రోత్ ఇంకా చాలా పెరగాలి, మిమ్మల్ని చూసి చాలామంది ఉమెన్ ఇండిపెండెంట్గా పైకి రావాలి, ఎదగాలి, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా ఆనందంగా ఫ్లరిష్ అవ్వాలి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మీడియా మిత్రులందరికీ సపోర్ట్ చేసినందుకు, ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.